అమృత్సరి పన్నీర్ బుర్జీ. ఇది చేయటం కోసమని మనము అమృత్సర్ పోవాల్సిన అవసరం అస్సలు లేదు. మనం ఇంట్లోనే కూర్చొని ఈజీగా, సింపుల్‌గా, సూపర్ టేస్టీగా చేసేసేయొచ్చు. ఇది చేయటం కూడా చాలా సులువు. అలాగే ఇది బెస్ట్ కాంబినేషను రైస్‌తో కానీ, బ్రెడ్‌తో కానీ, రోటీతో కానీ, నాన్‌తో కానీ, పరాటాతో కూడా సూపర్, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది చాలా చాలా బావుంటుందండి. ఇది చేయటం కోసమని చెప్పి కాశ్మీరీ రెడ్ చిల్లీస్‌ని ఒక 30 నిమిషాల పాటు గోరువెచ్చని నీళ్ళలో వేసేసి నానబెట్టేసుకోండి. ఇందులోకి మైదా ఒక కప్పు తీసేసుకొని, అందులోకి ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడరు, రుచికి సరిపడినటువంటి ఉప్పు కూడా వేసేసుకునేసి, దీన్ని గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలి. ఈ విధంగా కలపటం వల్ల మనకు చపాతీ అనేది చాలా చాలా సాఫ్ట్‌గా వస్తుంది. గోరువెచ్చని నీళ్లు ఖచ్చితంగా వేసి కలపండి. ఇది ఒకేసారిగా నీళ్ళంతా వేయకుండా మనము కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ చపాతీ పిండికి మనము ముద్ద ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలిపేసుకోండి ఈ విధంగా మెత్తగా. దీనిపైన ఇప్పుడు ఆయిల్ రాసేసుకునేసి, తడిగుడ్డ వేసేసుకునేసి, దీన్ని 10 నుంచి అరగంట పాటు మూత పెట్టేసుకునేసి నానబెట్టేసుకోవాలి. ఈ లోపల మనము నానపెట్టుకున్నటువంటి ఎండుమిర్చి ఉంది కదా, అది మిక్సీ జార్‌లో వేసేసుకునేసి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇందులో వేసేసుకునేసి, నానపెట్టుకున్నటువంటి ఈ నీళ్లు కూడా ఇందులో వేసుకొని, దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ సూపర్ టేస్టీగా వచ్చిందో. ఈ కలర్ అనేది మనకు కాశ్మీరీ చిల్లీస్ వేయటం వల్ల ఇంత మంచి కలర్ వస్తుంది. అలాగే ఇది పెద్దగా కారం కూడా ఉండదనమాట. అందువల్ల మనము ఈ కాశ్మీరీ చిల్లీ వేస్ట్ చేసినప్పుడు బుర్జీ అనేది మంచి కలర్‌తో కనిపిస్తుంది. ఇప్పుడు పన్నీరు ఒక 200 గ్రాముల వరకు, ఇది మార్కెట్‌లో దొరికేదే అనమాట. ఇది తీసేసుకునేసి పెద్ద రంధ్రాలు ఉన్నటువంటి గ్రేటర్‌లో ఈ విధంగా గ్రేట్ చేసి పక్కనుంచేసుకోండి. ఇప్పుడు 100 గ్రాముల పెరుగులో కారము, అలాగే ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలా, పావు బాజీ మసాలా, సాల్ట్, కొద్దిగా కసూరి మేతి కూడా ఇందులో వేసేసుకునేసి, ఈ మిశ్రమం అంతా కూడా పెరుగులో బాగా కలిసేట్టుగా ఈ విధంగా కలిపేసుకోండి. కలిపి దీన్ని పక్కనుంచేసుకోండి. ఇప్పుడు మందపాటి ప్యాన్ తీసేసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల వరకు నూనె, 1 టీ స్పూన్ వరకు నెయ్యి, అలాగే జీలకర్ర, తురిమి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకునేసి, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి కూడా వేసేసుకునేసి, మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. శనగపిండి అనేది ఖచ్చితంగా ఇందులో వేయాలండి. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి పేస్ట్ ఉంది కదా, అదంతా మనకు ఒకేసారి పట్టదనమాట. అందువల్ల మనకు ఫస్ట్ మనము 2 టేబుల్ స్పూన్ వేసేసుకునేసి ఈ విధంగా ఫ్రై చేసుకోండి. అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకోండి. తర్వాత పెరుగు మిశ్రమం ఉంది కదా, మసాలా అంతా వేసి కలిపి పెట్టేసుకున్నాము, అది ఇందులో కూడా వేసేసుకునేసి ఇది అంతా కూడా కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. మీరు ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మసాలాని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 5 టేబుల్ స్పూన్ల వరకు టమోటా ప్యూరీ వేసేసుకునేసి, ఇదంతా కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసేట్టుగా కుక్ చేయండి. టమాటాలను మిక్సీ జార్‌లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే ప్యూరీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొద్ది నిమిషాల పాటు మూత పెట్టేసుకునేసి, కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకునేసి ఈ విధంగా మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అనేది ఎప్పుడైనా కూడా మనము హై ఫ్లేమ్‌లో కనుక చేశామంటే దాని టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి గ్రేట్ చేసుకున్నటువంటి పన్నీర్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకునేసి, ఈ పన్నీరు, ఈ మసాలా అంతా కూడా బాగా కలిసేట్టుగా ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపేసుకొని కుక్ చేయండి. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసేసుకునేసి, తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ మిశ్రమం అంతా ఒకసారి బాగా కలిసేట్టుగా చేసేసుకునేసి, మూత పెట్టేసి మళ్ళీ మనము ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తాను. వావ్! ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారు కదా. అలాగే ఇప్పుడు కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకొని ఒకసారి మనం ఇలా కలపెట్టేసుకుంటే మన అమృతసరి సూపర్ సూపర్ టేస్టీ పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయిందండి. ఈ పన్నీర్ బుర్జీ అనేది డాబా స్టైల్‌లో చేసాం మనము. నోట్లో పెట్టుకుంటేనే వెన్నలాగా కరిగిపోతుంది. అలాగే
మంచి టేస్ట్‌తో ఉంటుంది. చేయటం కూడా చాలా చాలా సులువు. కేవలం 30 నిమిషాల్లోనే ఈ బుర్జీ అనేది రెడీ అయిపోతుంది. నన్ను కనుక పన్నీర్‌తో చేసే రెసిపీస్ ఏదన్నా సజెస్ట్ చేయండి అంటే, నేను ద బెస్ట్ రెసిపీ పన్నీర్ బుర్జీ అని చెప్తాను. అలాగే ఇప్పుడు మనము ఇంతకు ముందు నానపెట్టేసుకున్నాం కదా! ఆటా కలిపేసి అదంతా కూడా ఒకసారి ఈ విధంగా అంతా కూడా ఒకసారి మనము మర్దన చేసేసుకునేసి, ఇప్పుడు మనము రోటీకి కావాల్సినటువంటి పిండి ముద్ద సైజు తీసేసుకునేసి, దీన్ని చపాతీలాగా పొడి పిండి వేసుకుంటూ చపాతీలాగా దీన్ని రుద్దేసుకోవాలి. ఇది బేకింగ్ పౌడర్ వేయటం వల్ల మనకు ఈ చపాతీ అనేది మీరు ఎంతసేపు బయట ఉంచా కూడా చాలా మృదువుగా అనేది ఉంటుంది. మీకు మైదాతో చేయటం ఇష్టం లేదు అంటే మీరు గోధుమ పిండితో కూడా చేసేసుకోవచ్చు. కానీ పన్నీర్ బుర్జీకి ఈ టైప్‌లో చేసేటటువంటి రోటీ అనేది బెస్ట్ కాంబినేషను. ఈ పన్నీర్ బుర్జీకి మీరు ఈ రోటీతో కానీ, రైస్‌తో కానీ, నాన్‌తో కానీ, పరాటాతో కానీ ఇది చాలా బాగా సూట్ అవుతుంది. ఫ్రైడ్ రైస్‌తో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయటం మర్చిపోవద్దండి. నారీస్ కిచెన్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.